హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం కంప్లీట్ చేసిన కేక్స్ ఇది వచ్చేసి హాఫ్ కేజీ కేక్, ఇది వచ్చేసి 1 కేజీ కేక్. అలాగే వీటితో పాటు కప్ కేక్స్ 80 పీసెస్ ఆఫ్ చాక్లెట్స్ కూడా ఆర్డర్ ఉండే అనమాట. చాక్లెట్స్ అనేటివి మార్నింగే స్కూల్కి పంపించేదని చెప్పేసి ఇచ్చేసాను. ఇప్పుడు ఇవి ప్యాకింగ్ చేద్దాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఇక్కడ నేను మీకు చాక్లెట్ బిజినెస్ అనేది ఎలా చేయాలో కూడా నేను చాలా క్లియర్గా చెప్తాను. ఒకసారి కరెక్ట్గా వినండి. చాక్లెట్ బిజినెస్ అనేది చాలామంది కోకో పౌడర్ బ్రెడర్తో చేస్తారు, అలాగే డార్క్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్ వాటితోనూ చేస్తారు. వాళ్ళ ఇష్టాన్ని కస్టమర్ ప్రైస్ని బట్టి చేస్తారనమాట. అలా అయితే చాక్లెట్స్ చేసేటప్పుడు ఏంటంటే మనము చాక్లెట్ ఎప్పుడైతే మెల్ట్ చేసేసుకొని చాక్లెట్ ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్గా చేసేసుకొని చాక్లెట్ మౌల్డ్స్లో వేసుకుంటారు కదా, అప్పుడు ఏంటంటే మనం చాక్లెట్ని ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకూడదనమాట. ఫ్రిడ్జ్లో పెట్టి మనం సేల్ చేస్తే అది కస్టమర్ దగ్గరికి వెళ్ళే లోపు మెల్ట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు చాక్లెట్ ఆర్డర్స్ ఏమైనా వచ్చినప్పుడు ఫస్ట్ చాక్లెట్ని మీరు కస్టమర్ ఏ డిజైన్ చెప్తే ఆ డిజైన్లో వేసేసుకున్నాక, అది కోకో పౌడర్తో కావచ్చు, అలాగే కాంపౌండ్స్తో కావచ్చు, ఏది చేసుకున్నా సరే మీరు ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మనం బయటికి తీసి ప్యాకింగ్ చేసి కస్టమర్కి ఇచ్చేలోపు చాక్లెట్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. అయితే మెల్ట్ కాకుండా ఏం చేయాలంటే మనము ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటామో చేసిన మౌల్డ్స్ని అలాగే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒక 2-3 అవర్స్లో అవి చాలా హార్డ్గా అయిపోతాయి. ఇంకా తర్వాత మనం ర్యాప్ చేసిన కస్టమర్స్కి డెలివరీ చేసినా ఎంత దూరమైనా సరే మెల్ట్ అయితే కావన్నమాట. నాకు ఇక్కడ కస్టమర్స్ ఏంటంటే రిచ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ ఇచ్చారనమాట. 40 పీసెస్ రిచ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ ఇచ్చారు, అలాగే 40 పీసెస్ నార్మల్ చాక్లెట్స్ ఇచ్చారు. నేను ఇలాగ స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను. చాలా టైం అయితే పడుతుంది అనమాట మనకు ఆర్డర్స్ ఉన్నప్పుడు. అంటే టైం చేసే ప్రాసెస్ ఎక్కువగా ఉండదు, కానీ టైం అనేది ఎక్కువగా పడుతుంది. అంటే మనకి చాక్లెట్ అనేది హార్డ్ కావాలి కాబట్టి. నాకు మార్నింగ్ ఇచ్చేది ఉంది డెలివరీ, అలా అని చెప్పేసి నేను ఈవినింగ్ 4 o'clock నుంచి చేస్తూ ఉన్నానమాట. అంటే మనకి చాక్లెట్ అనేది ఎంత సాలిడ్గా ఉంటే కస్టమర్స్కి కూడా ఇబ్బంది ఉండదన్నమాట. మనం ర్యాపింగ్ చేసేటప్పుడు కానీ వాళ్ళు పికపింగ్ చేసుకునేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి నేను ఇలా అయితే చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ 60 పీసెస్ టు 65 పీసెస్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకొంచెం నేను మళ్ళీ చాక్లెట్ మోల్డ్లో వేసేసి మిగతా చాక్లెట్స్ని అయితే ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. మనకి చాక్లెట్ ర్యాపింగ్ పేపర్స్ అనేటివి ఉంటాయన్నమాట. వాటితో అలాగా ర్యాపింగ్ చేసేస్తే అయిపోతుంది. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, చాక్లెట్ అనేది ఒక్కొక్కటి ఎంతెంత ప్రైస్కి సేల్ చేస్తారని చెప్పేసి. నేనైతే మామూలు డార్క్ కాంపౌండ్తో చేసే చాక్లెట్స్ అయితే మాత్రం 10 రూపీస్ ఈచ్ వన్ చేస్తానండి. అదే మన కోకో పౌడర్, బటర్, కంప్లీట్గా హోమ్ మేడ్తో చేసే చాక్లెట్స్ అయితే 18 to 20 రూపీస్ చార్జ్ చేస్తాను. అంటే చాక్లెట్ సైజ్ని బట్టి. నేను ఇక్కడ ప్యాకింగ్ చేసే లోపు ఇవి కూడా సాలిడ్ అయిపోయాయి. అయితే మార్నింగే నేను కస్టమర్కి ఇవ్వాలి కాబట్టి నైట్ ర్యాపింగ్ చేసిన చాక్లెట్స్ని అలాగే పక్కన పెట్టేసి మార్నింగ్ లేసి మళ్ళీ మిగతావి కూడా ర్యాపింగ్ చేసేసి కస్టమర్కి అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. ఇక్కడ నేను 80 పీసెస్ ఈచ్ వన్ 10 రూపీస్ లాగా సేల్ చేసేసాను. ఇదే కస్టమర్ మనకి నైట్ మళ్ళీ కూడా కేక్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ స్కూల్కి వెళ్ళే లోపే చాక్లెట్స్ ఇవ్వాలి కాబట్టి నేను మార్నింగే చాక్లెట్స్ అనేది అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ కొన్ని చాక్లెట్స్ చూస్తున్నారు కదా, ఇలాగా మనం బాక్స్లలో వేసి ఇచ్చేయడమే అనమాట. ఇంకా మనము ఎంత ఎండ ఉన్నా సరే చాక్లెట్స్ అనేటివి మెల్ట్ అయితే కావన్నమాట. మనం ఆల్రెడీ బయట పెట్టే మనము వాటిని హాట్ చేసాం కాబట్టి చాక్లెట్స్ మెల్ట్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉండదన్నమాట. కస్టమర్ మనకి ఇలాంటి ప్యాకింగ్లో చేయమని చెప్పేసి అన్నారు, ట్రాన్స్పరెంట్ ప్యాకింగ్లో చేయమన్నారు. అంటే 40 పీసెస్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ ఇచ్చారు కదా, అవి మాత్రం వేరే చాక్లెట్స్ అంత ప్యాకింగ్ ఏం అవసరం లేదని చెప్పేసి అన్నారు. నేను 40 క్వాంటిటీ చూసుకొని అయితే ప్యాకింగ్ చేసేస్తున్నాను. 4:30కి అయితే లేసేసాను అనమాట. 6:30 వరకు కస్టమర్కి మనము ఈ చాక్లెట్స్ అనేది డెలివరీ చేసేయాలి. అంటే వాళ్ళే పికపింగ్ చేసుకుంటామన్నారులేండి. అందుకని చెప్పేసి అంటే ఇంకా కొన్ని చాక్లెట్స్ మనము ర్యాపింగ్ చేయలేం కాబట్టి 4:30కి అలా చేసేసి, అంటే మళ్ళీ వేరే ఆర్డర్స్ కూడా ఉంటాయి కదా, అలా అని చెప్పేసి మార్నింగే వేసేసి మిగతా చాక్లెట్స్ కూడా ర్యాపింగ్ చేసేసి కస్టమర్ వచ్చేదానికన్నా ముందే మనం ప్రిపరేషన్ చేసి పెట్టుకోవాలని చెప్పేసి బాక్స్ ప్యాకింగ్ కూడా ఉండిపోవాలని చెప్పేసి ఇలా అయితే చేశానమాట. ఫస్ట్ కస్టమర్ మనకి చాక్లెట్స్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు చాక్లెట్స్ ఎంత అని ఒక క్వశ్చన్ అడిగారు. నేను ఇలాగ 10 రూపీస్ అండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుందని చెప్పేసి అన్నాను. తర్వాత అదే కస్టమర్ ఏంటి 10 రూపాయల, బయట కూడా అదే ప్రైజా అని అన్నారు. మళ్ళీ వాళ్ళే రిటర్న్ కాల్ చేసి బయట కూడా 10 రూపీసే ఉంది కదా, మీరు ఇంట్లోనే ఫ్రెష్గా రెడీ చేసేస్తున్నారు, సరే మీరే చేసేయండి అని చెప్పేసి అన్నారనమాట. ఈ చాక్లెట్స్ అన్నీ నేను కాంపౌండ్స్తోనే చేశాను. మిల్క్ ప్లస్ చాక్లెట్ కాంపౌండ్తోనే చేశాను. అలాగే ర్యాపింగ్ పేపర్స్ ఇవన్నీ మనకు తెలిసిందే. మంచి బాక్స్ ప్యాకింగ్ అయితే చేశానని అనిపించింది నాకు ఈ ఫొటోస్, వీడియోస్ చూస్తున్నప్పుడు. అలాగే మన హోమ్ స్టైల్ కేక్స్కి సంబంధించిన ఒక విజిటింగ్ కార్డు కూడా నేను పెట్టేసి ఇచ్చానమాట. ఎందుకంటే స్కూల్లో టీచర్స్ కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో అనమాట. మన బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న
కొంచెం కొంచెం చిన్న చిన్న పనులు చేయాలనేది నా ఆలోచన. ఈ చాక్లెట్స్ డెలివరీ అయ్యాక ఆ పాప స్కూల్లో టీచర్స్కి వాళ్ళ క్లాస్మేట్స్కి అందరికి ఇచ్చాక మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చిందనమాట మన హోమ్ స్టైల్ కేక్స్కి. అలాగే ఆర్డర్స్ కూడా చాలా ప్లేస్ అయ్యాయి. అవి నెక్స్ట్ వీడియోస్లలో నేను మీకు వీడియోస్ ద్వారాను అలాగే ఏ ఆర్డర్స్ వచ్చాయో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది దాదాపు అయ్యి ఒక 1 వీక్ అయిన తర్వాత నేను వాయిస్ అనేది ఇస్తున్నాను అనమాట. అలాగే వేరే కస్టమర్ మనకి బ్లాక్ ఫారెస్ట్ కేక్ కూడా ఆర్డర్ ఇచ్చారనమాట. అలాగే 5 కప్స్ కేక్స్ కూడా ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను చాక్లెట్ కేక్ స్పాంజ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో మన ఫుల్ వీడియోస్లలో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. చాలా ఈజీగా మనము ఎగ్లెస్ కేక్ స్పాంజ్ ఎలా రెడీ చేసుకోవాలో చాలా డీటెయిల్గా చెప్పాను. ఒకసారి చూడండి. అదే ప్రాసెస్తో నేను చేశానమాట. నాకు ఎక్కువగా ఆర్డర్స్ ఉన్నప్పుడు నేను ప్రీమిక్స్ అనేది రెడీ చేసి పెట్టుకుంటానమాట. ఊరికే బాక్స్లలో తీసి వేయడము, మెజర్మెంట్ తీసుకోవడం కష్టం అవుతుందని చెప్పేసి దాదాపు ఒక 1.5 కేజీ 2 కేజీస్ ప్రీమిక్స్ అనేది నేను రెడీ చేసి పెట్టుకుంటానమాట. నేనే అన్ని కరెక్ట్ మెజర్మెంట్స్లో తీసుకొని ప్రీమిక్స్ అనేది రెడీ చేసుకుంటాను. ఆర్డర్స్ ఎప్పుడు వస్తే అప్పుడు ఈజీగా బ్యాటర్ అనేది కలుపుకునేటట్టుగా చూసుకుంటానమాట. ఇక్కడ వచ్చేసింది నేను చాక్లెట్ కేక్ ప్రీమిక్స్తో చేశాను. హోమ్ మేడ్ ప్రీమిక్స్తో చేశానమాట ఈ స్పాంజ్ అనేది. మన హోమ్ స్టైల్ కేక్స్లో ఎక్కువగా సేల్ అయ్యేది చాక్లెట్ కేక్ అండ్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ చాలా చాలా అంటే చాలా సేల్ అవుతుంది. మీరు చాలా వీడియోస్లలో చూసినా కూడా ఎక్కువగా అవే వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇక్కడ ఫస్ట్ స్పాంజ్ పెట్టుకున్నాను కదా, ఇక్కడ నేను షుగర్ సిరప్లో స్ట్రాబెరీ క్రష్ వేసాను అనమాట. చాక్లెట్కి నేను స్ట్రాబెరీ క్రష్కి చాలా మంచి టేస్ట్ ఉంటుంది చాక్లెట్ కేక్లో. బ్లాక్ ఫారెస్ట్ కేక్తో చాలా బాగుంటుంది అనమాట. లేదంటే మీ దగ్గర చెర్రీ సిరప్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్లో చాక్లెట్ అనేది ఆల్రెడీ యాడ్ చేశాను అనమాట. చాక్లెట్ గనాష్ చేసేసుకొని చాక్లెట్ని విప్పింగ్ క్రీమ్లో అయితే యాడ్ చేశాను అనమాట. ఇలాగ ఫస్ట్ మనం స్పాంజ్ పెట్టుకున్నాక సోక్ అనేది చేసుకోవాలన్నమాట. సోక్ అనేది మనం ఏ ఫ్లేవర్ అయినా చేసుకోవచ్చు. అంటే ఏ కేక్ మనకి ఏ కస్టమర్ ఏ కేక్ ఫ్లేవర్ ఇస్తే ఆ కేక్తో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను, చూస్తున్నారా, ఇదే మన హోమ్ స్టైల్ కేక్ సీక్రెట్ అనమాట. క్రషెస్లో బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎక్కువగా సేల్ కావడానికి సీక్రెట్ అనమాట. ఇక్కడ నేను చెర్రీస్ క్రష్ ప్లస్ స్ట్రాబెరీ క్రష్ ప్లస్ అలాగే చెర్రీస్ ఉంటాయి కదా, ఆ చెర్రీస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలాగ 3 కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటానమాట. అదే క్రష్ నేను ఎక్కువగా యూస్ చేస్తాను బ్లాక్ ఫారెస్ట్కిను చాక్లెట్ కేక్ను. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసినా చేయండి, చాలా బాగుంటుంది. చెప్పాను కదా, చెర్రీ క్రష్ అలాగే స్ట్రాబెరీ క్రష్, కొంచెం చెర్రీస్ ఉంటాయి కదా, మనము డెకరేషన్కి వాడుకునే చెర్రీస్ ఉంటాయి కదా, అవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని మనం క్రష్ లాగా మధ్యలో వేసుకోవాలని ఫ్లేవర్కి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎక్కువగా మన దగ్గర సేల్ అయ్యే చాక్లెట్ సీక్రెట్ అనేది మీకు నేను ఇక్కడ చెప్పేస్తున్నాను ఈ వీడియోలో. ఇంకా మీకు తెలిసిందే స్టెప్ బై స్టెప్ అనమాట. కింద స్పాంజ్ ఎప్పుడు ఎలాగైతే పెడతాం, స్పాంజ్ పెట్టాక సోకింగ్, తర్వాత విప్పింగ్ క్రీమ్, తర్వాత క్రష్, అలాగా మనకి ఎన్ని లేయర్స్ ఉంటే అన్ని లేయర్స్ అలాగా కేక్ని ఫినిషింగ్ చేసుకోవడమే అనమాట. మనం ఎప్పుడైనా కేక్ చేసేటప్పుడు కింద అడుగున ఉండే లేయర్ ఉంటుంది కదా, అది మాత్రం పైకి వచ్చేటట్టుగా చూసుకోండి. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అంటే కొంచెం ఇబ్బందిగా పెట్టదు అనమాట. ఒక్కోసారి కేక్ అనేది ఫినిషింగ్ క్రమ్ కోట్ ఫినిషింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఒక్కోసారి చాలా సతాయిస్తుంది అనమాట. అది స్పాంజ్ని బట్టి అలాగే కూలింగ్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. మనం క్రీమ్ మొత్తం అప్లై చేసుకున్నాక ఖచ్చితంగా ఒక 20 to 15 మినిట్స్, మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా సరే క్రమ్ కోట్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కేక్ అనేది బాగా సెట్ అయిపోతుంది అనమాట. స్పాంజ్ అనేది సెట్ అయిపోయినాక మనం తర్వాత మనము పైన డిజైన్ ఏది వేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఫీలింగ్ అనేది కంప్లీట్గా చేసేసుకొని స్పాంజ్ అనేది నేను హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను చాక్లెట్ గనాష్తో డ్రిప్పింగ్స్ అయితే వేస్తున్నాను అనమాట. చాక్లెట్ గనాష్ అనేది ఎలా చేసుకోవాలో తెలుసు కదా, డార్క్ కాంపౌండ్ అనేది కొద్దిగా వేసేసుకొని అందులో విప్పింగ్ క్రీమ్ కానీ మిల్క్ కానీ హాట్గా చేసేసుకొని వేసుకుంటే మనకు చాక్లెట్ గనాష్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. దాంతో అయితే ఇలాగ డ్రిప్పింగ్స్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ నేను నోజల్తో అయితే ఫ్లవర్స్ అయితే వేసేస్తున్నాను అనమాట. కస్టమర్ ఇచ్చిన ఫోటో మీద మనకి ఇలాంటి రోజెస్ అనేటివి ఉన్నాయి. అలాగే సెంటర్లో ఒక రెడ్ కలర్ ఫ్లవర్ అయితే పెట్టమని అన్నారు. అలా అని చెప్పేసి నేను ఒక సెంటర్ ఆఫ్ ఫ్లో ఒక రెడ్ కలర్ ఫ్లవర్ కొంచెం పెద్దదిగా పెట్టేసి సైడ్స్ మాత్రం 5 ఫ్లవర్స్ పెట్టాను బేబీ పింక్ కలర్లో.
అలాగే చాక్లెట్స్ అనేది మనం డెకరేషన్ కోసం వాడుకునే చాక్లెట్ మౌల్డ్ ఉంటుంది కదా, అందులో చాక్లెట్స్ అనేవి చేసి పెట్టేస్తున్నాను అనమాట డెకరేషన్కి. నేను కంప్లీట్‌గా ఇలాగా రెడీ చేసేసుకున్నాక కేక్ బాక్స్ ప్యాకింగ్ చేసేటప్పుడు కేక్ మీద మాత్రము కొన్ని షుగర్ బాల్స్ అలాంటి కొంచెం చిన్న చిన్న డెకరేషన్స్, అలాగే గోల్డ్ డస్ట్ అలాంటివి చేసేసి కస్టమర్‌కి ఇచ్చేస్తాననమాట. అవుట్‌పుట్ అయితే అలాగొచ్చింది. కేక్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. అలాగే ఇప్పుడు నేను చేస్తున్నది వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్ కేక్ అనమాట. అండి, మీరు చూస్తున్న మెథడే అనమాట. ఫస్ట్ స్పాంజ్, అలాగే సోకింగ్, తర్వాత విప్పింగ్ క్రీమ్, అలాగే తర్వాత క్రషెస్ అనమాట. ఇక్కడ నేను రౌండ్ షేప్ స్పాంజ్ రెడీ చేసేసుకొని ఫిల్లింగ్ అంతా చేసేసి రౌండ్ టు హార్ట్ షేప్ ఇలాగా చేస్తున్నాననమాట. ఇది చాలా షార్ట్స్ వీడియోలోనూ ఈ ట్రిక్ అనేది చూస్తున్నాం కదా. నాకు తెలియక చాలా మౌల్డ్స్ తీసుకున్నాను. ఎక్కువగా అయితే మనకి రౌండ్ షేప్ టిన్సే యూజ్ అవుతాయి. చాలా తక్కువగా స్క్వేర్ షేప్ టిన్స్ అయితే యూజ్ అవుతాయి అనమాట. తెలియకుండా ఎన్నో మౌల్డ్స్ తీసుకున్నాను కూడా. హోమ్ బేకరీ పెట్టుకున్నప్పుడు ఇది అవసరం పడుతుంది, అది అవసరం పడుతుంది అని చెప్పేసి చాలా ఐటమ్స్ అయితే తక్కువైపోయాయి అనమాట. ఆల్రెడీ మీరు కేక్ ప్రాసెస్ ఇదంతా చూసారు కాబట్టి మీకు ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి, అలాగే ఇలాంటి ఐటమ్స్ తీసుకోవాలని చెప్పేసి చాలామంది పర్సనల్గా మీరు డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఇక్కడ మీ చిన్న చిన్న డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. ఈ హాట్ షేప్ కేక్కి ఫస్ట్ కస్టమర్ మనకు ఇలాగ కంప్లీట్గా రోజు రావాలి హాట్ షేప్ మీద అని చెప్పేసి అన్నారు. తర్వాత ఇది బేబీ పింక్, లైట్ బేబీ పింక్ కలర్ అనమాట. అయితే అంత అట్రాక్షన్ అయితే అనిపించలేదనమాట. నేను కొంచెం హాఫ్ ఫ్లవర్ వరకు వేసాక కస్టమర్కి ఇమేజ్ అయితే పెట్టాను. తనకి వద్దు అన్నారు. నాకు కూడా చాలా ఓవర్గా విప్పింగ్ క్రీమ్ అనేది కేక్ మీద ఉన్నట్టు అనిపించింది. ఒకసారి అయితే అడిగి చూద్దామని చెప్పేసి అడిగాననమాట. విప్పింగ్ క్రీమ్ అనేది చాలా ఓవర్గా అయిపోతుందండి, అలాగే వెయిట్ కూడా చాలా ఓవర్గా అయిపోతుంది, మరి ఏమంటారు అని చెప్పేసి. కాకపోతే ఈ ఫ్లవర్ వద్దులేండి, అందరూ చిన్నపిల్లలే ఉన్నారు, క్రీమ్ ఎక్కువగా వద్దు, సింపుల్గా వేసేయమని చెప్పేసి అన్నారనమాట. తర్వాత నేను ఈ ఫ్లవర్ అనేది రిమూవ్ చేసేసాను. ఇక మీ డౌట్స్ వరకు వస్తే నేను హోమ్ బేకరీ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. అంటే కరెక్ట్‌గా సక్సెస్ అనేది నాకు స్టార్టింగ్ నుంచే ఉంది నిజానికి చెప్పాలంటే. నా ఫ్యామిలీ పెద్దది, మీ అందరికి తెలిసింది. ప్రతి ఒక్కరు నేను చేసే కేక్స్ ఇమేజెస్ కానీ, అలాగే నా మెన్యూ కార్డ్ కానీ ప్రతిదీ వాళ్ళ స్టేటస్‌లలో పెట్టుకోవడము, అలాగే మా అక్క చెల్లెళ్ళ ఫ్రెండ్స్ నుంచి కానీ, మా అక్క పిల్లల దగ్గర నుంచి కానీ నాకు ఆర్డర్స్ అనేటివి చాలా బాగా వచ్చేవి. అలాగే యూట్యూబ్ కూడా రన్ చేశాను. కొంచెం బద్ధకంతోనైతే యూట్యూబ్లో చాలా వరకు వీడియోస్ పోస్ట్ కూడా చేయలేదు. ఎన్నో వీడియోస్ ఉన్నాయి పోస్ట్ చేసేటివి, కానీ చేయలేకపోతున్నాను. ఎడిటింగ్ అలా వాటన్నిటికి టైం దొరకట్లేదు. ఇంకొకటి ఆర్డర్స్ అనేటివి ఎలా వస్తున్నాయని చెప్పేసి పబ్లిసిటీ చాలా ముఖ్యమండి. పక్కన ఉన్న స్కూల్స్ కానీ, అలాగే పక్కన ఉన్న నేబర్స్ కానీ మన టేస్ట్ ఒకసారి చూపిస్తే వాళ్ళకి నచ్చితే అలా ఖచ్చితంగా మనకి ఆర్డర్స్ అనేది ఇస్తారు. ఇప్పుడు హోమ్ బేకరీ అనేది చాలా మంచిగా రన్ అవుతుంది ప్రతి ఒక్కరికిను. చాలామంది మనకి పర్సనల్‌గా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ మనకి యూట్యూబ్‌లో ఉంది కాబట్టి చాలామంది అడుగుతున్నారనమాట. అక్క, మేము ఇలాగ హోమ్ బేకరీ స్టార్ట్ చేసాం. ఈ కేక్‌కి ఎంత ప్రైస్ తీసుకోవాలి? ఈ కప్ కేక్‌కి ఎంత ప్రైస్ తీసుకోవాలి? చాక్లెట్స్‌కి ఎంత ప్రైస్ తీసుకోవాలని చెప్పేసి మీరందరూ నన్ను అడగడము, నేను మీకు చెప్పడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. ఇక్కడ మనకి నేమ్‌తో 5 కప్ కేక్స్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. 5 కప్ కేక్స్ ఏంటంటే చాక్లెట్ కప్ కేక్సే. సేమ్ నేను ఇందాక చాక్లెట్ ట్రఫుల్ కేక్‌కి ఎలాగైతే ఫీలింగ్ చేశానో సేమ్ అదే ఫీలింగ్‌తో మధ్యలో కప్ కేక్‌కి కొంచెం హోల్ అయితే చేసేసి అందులో సిరప్ అనేది యాడ్ చేసేసి, అలాగే చెర్రీస్ యాడ్ చేసేసి పైన చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ మనకు ఓన్లీ కప్ కేక్స్ మాత్రమే చెప్పారు, తర్వాత నేమ్ చెప్పారనమాట. కప్ కేక్స్ అయితే ఇలా రెడీ చేసాము పింక్ కలర్లో. తర్వాత మనకు నేమ్ చెప్పారు, నేమ్ కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. కేక్స్ అయితే ఇలాగ రెడీ అయిపోయాయి అనమాట. ఫస్ట్ చాక్లెట్ ట్రఫుల్ కేక్ రెడీ అయిపోయింది, అలాగే హాట్ షేప్ కేక్ కూడా రెడీ అయిపోయింది. పైనాపిల్ ఫ్లేవర్ అనమాట. తర్వాత కప్ కేక్స్ కూడా రెడీ అయిపోయి చాక్లెట్స్ అనేది మార్నింగే నేను డెలివరీ చేసేసాను. చూసారా కేక్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. నేను తర్వాత బాక్స్ ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. నేను కూడా కొంచెం బయటికి వెళ్ళేది ఉండే. ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా చేయండి. అలాగే ఏదైనా హోమ్ మేడ్ బిజినెస్, ఈ కేక్స్ అనే కాకుండా పిండి వంటలు కానీ హోమ్ మేడ్ బిజినెస్ ఇప్పుడు చాలా ఉన్నాయి, అలా కూడా ట్రై చేయండి. బయటికి వెళ్ళకుండా మన సంపాదన అనేది మనకు ఉంటే చాలా బాగుంటుంది. కేక్ బాక్స్ ప్యాకింగ్ అయితే చేసేసాను అనమాట. 1/2 kg కేక్, అలాగే 1 kg కేక్, 5 కప్ కేక్స్, అలాగే మార్నింగ్ మనము 80 పీసెస్ ఆఫ్ చాక్లెట్స్ చేసాం కదా. ఈ 1 డే ఆర్డర్స్ అనమాట నాకు ఇవన్నీ. ఒక్కొక్క రోజు ఆర్డర్స్ అనేటివి చాలా ప్లేస్ అవుతాయి, అంటే మనము చేయలేనంతగా వస్తూ ఉంటాయి అనమాట. ఒక్కొక్క రోజు దాదాపు ఒక 4-5 డేస్ మనకు ఆర్డర్స్ కూడా రావు. అలా అని చెప్పేసి మనం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం ఏమి ఉండదనమాట. ఒక హోమ్ బేకర్ అన్నప్పుడు ప్రతిరోజు ఆర్డర్స్ రావాలని ఉండదు, అలాగే వచ్చిన రోజు ఒకటే రావాలని ఉండదనమాట. వచ్చిన రోజు 4-5 వస్తాయి, రాని రోజు ఒక వారమైనా రావన్నమాట. మనము కొంచెం ఓపికతో ఉండాలి, అలాగే మన బిజినెస్ ఎలా డెవలప్ అవుతుందనే ఒక చిన్న ఆలోచనతోనైతే ఉండాలన్నమాట. అలా
ఆలోచించినప్పుడే మన బిజినెస్ డెవలప్మెంట్ ఉంది. అలానే క్వాలిటీలోను, టేస్ట్‌లోను అసలు తగ్గొద్దు. మనము హోమ్ బేకరీ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ప్రైస్ ఫస్ట్ స్టార్టింగ్‌లో తక్కువ పెట్టినా సరే, మనము మంచి రెస్పాన్సిబిలిటీగా మనము వాళ్ళు ఇచ్చిన కేక్స్ కరెక్ట్‌గా మనం ఆర్డర్స్ అనేది చేస్తే మంచి నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు మనకి ఆర్డర్స్ ఇవ్వడానికి చాలా ఇష్టపడతారనమాట. మన ఆర్డర్స్ అనేటివి కంప్లీట్ అయిపోయాయి. నేను కూడా కేక్ బాక్స్ ప్యాకింగ్ అనేది చేసేసి నేను కస్టమర్స్‌కైతే డెలివరీ చేసేసాననమాట. తర్వాత బ్రౌనీ కూడా ఒకటి ఆర్డర్ ఉండే, అది వీడియో చేయలేదు, చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.